మనకొద్దు, దేవుని కంటే ఎక్కువ జ్ఞానం మనకొద్దు. తర్వాత దేవుడు క్షమించిన వాటన్నిటిని మనం క్షమించాలి, మన సొంత గతముతో సహా, మన సొంత గతంతో సహా. దీన్నే వెనుకున్న వాటిని మరచి అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై, వెనుకున్నవి మరచి, అన్నీ మర్చిపో, సకలము మరచి శ్రీ యేసునే తలచి నే సంతసించేదా, పరవశించి ఆడేదా, నే పరవశించేదా, పరమగీతి పాడేదా, మరచి శ్రీ యేసునే తలచి. ఆ పాట ఊరికే నేను రాయలే, ఈ పాఠము దేవుడు నేర్పించినప్పుడు రాశాను. ఒరే ఓఫీర్, forget your past. Satan never wants you to forget your past. నీ గతము నీవు మర్చిపోవడం సైతానుకు ససేమిరా ఇష్టం లేదు. వాడు ఊరికే వెనక్కి చూడు వెనక్కి చూడు వెనక్కి చూడ బద్మాష్ వాడు. దేవుడేమో ముందుకు చూడరా అంటే సైతాన్ నువ్వేం చేసి వచ్చావు చూడు చూడు చూడాలి, గతాన్ని చూడను అనేవాడు ఎప్పుడు సైతాను. వాడు మూతి మీద చెప్పుతో కొట్టడమని. ఏంద్రా గతం 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 బద్మాష్. దేవుని ముందు పశ్చాత్తాపడ్డాను, ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేశాను, క్షమించమన్నాను, నా యేసయ్య క్షమించాడు, ఆయనే నాకు నీతి, ఆయనే నాకు పరిశుద్ధత. ఇట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. ఏంట్రా నువ్వు నన్ను సృష్టించావా? రేపొద్దు నన్ను పరలోకానికి తీసుకెళ్తావా? ఎవడో నువ్వు అసలు? నా తండ్రి నన్ను క్షమించిన తర్వాత నువ్వే గతం 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 అంటావు, బద్మాష్ పో అని వాడి మీద మనం కోపపడగలగాలి. అప్పుడే మనము శ్రేష్ఠ యవ్వనస్తులలో ఉండగలుగుతాం. లేకపోతే ఊరికే సెల్ఫ్ కండమ్నేషన్, ఊరికే స్వయం ఖండన, స్వయం నింద, ఆత్మనింద, నేను పనికిరాను నేను పనికిరా. అది ఒక మాట కామన్ సెన్స్ క్వశ్చన్ అండి. అబ్బాయి నా మొహం నేనేం చేస్తా, నాకు చేత కాదు, నేనెంతటోని అనుకుంటే ఎవడైనా మిలిటరీలో యుద్ధ భూమిలో ఉంటే వాడు ఏమన్నా చేయగలడా? ఎవడరా వచ్చేది, రా చూసుకుంటానని తొడగొట్టి నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని యుద్ధ రంగంలో నిలబడి శత్రువులు వస్తే చూడు భయ్ నేనేం పెద్ద తోపు కాదు, ఏదో ఇట్లా ఉన్న అంత దేవుని దయ అని ఆ శత్రు సైనికునితో చెప్తుంటే వాడు నిన్ను ఈ లోపల కయమ్మ కొట్టేస్తాడు. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు నేనెంతటో నన్నొద్దు, ఒరే నేనేరా తోపు అనాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేనే తోపు. అరే నీ గతం ఇట్లుంది కదా, అంటే నీ బద్మాష్. గతం గీతం అంటే పళ్ళు రాలగొడతా. ఏందిరా గతం గీతం అంటు నువ్వు దవడ బొక్క ఎరగొడితే ఏమనుకున్నావు? నా గతం మాట్లాడుతావరా? నువ్వు నా సృష్టికర్తవా, నా రక్షకుడివా? ఎవడరా నువ్వు? వేసేస్తానని చెప్పాలంతే. యుద్ధరంగములో నీవెప్పుడు కూడా నేను చేయగలను, నేను సాధించగలను, దేవుని కృపను బట్టి నేను సమర్థుణ్ణి, ఐ కెన్ డూ దిస్ అనే కాన్ఫిడెన్స్తోనే నువ్వు నిలబడాలి. ఎప్పుడు కూడా నిందను, దూషణను, నేరారోపణను నీవు అంగీకరించొద్దు. ఎందుకంటే దేవుడు నీ మీద నేరారోపణ అంగీకరించట్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాపై ఎన్నో నేరములు రేయింబవలు మోపినను, నాపై ఎన్నో నేరములు రేయింబవలు మోపినను, విననొల్లక అపవాదిని గద్దించి
పరిశుద్ధుడితడనుచును ప్రియమార పలికితివి విననుల్లత ఆత్మ పరిశుద్ధుడితడనుచును ప్రియమార పలికితివి హల్లెలూయ పాటలతో ఆనంద గీతాలతో కృపామయుడా నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును కృపామయుడా నీ మేలులన్నీ స్మరించి స్తుతింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. నెవర్ టాక్ అబౌట్ ద పాస్ట్. గతంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. గతంలో నువ్వు మరవకూడనిది ఒక్కటే. ఏం తెలుసా? యేసు నీ కొరకు సిలువలో మరణించడం నువ్వు మర్చిపోవద్దు. ఆ సిలువ దగ్గరికి నీవు మోకాళ్ళ మీద వచ్చిన దినాన్ని మర్చిపోవద్దు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యు రిమెంబర్ ఇన్ యువర్ పాస్ట్. హల్లెలూయా. ఈ రెండు, యేసయ్య నీ కొరకు మరణించినది మర్చిపోవద్దు. ఆ సిలువ దగ్గరికి నువ్వు మోకాళ్ళ మీద వచ్చిన రోజు మర్చిపోవద్దు. ఇక మిగతావంతా కూడా బుసు అన్న మోకాళ్ళు అవన్నీ అవసరం లేదు. నువ్వు ఏదైనా అరే నువ్వు చాలా గొప్పోడివి అదే అంటే ఊరుకోవే బాబు. దేని గొప్పోడు? యేసయ్య గొప్పోడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంఘాలు కట్టారు, మీరు చాలా గ్రేట్ అండి అంటారు. సంఘాలు నేను కట్టడం ఏంటి పిచ్చోడా? పరిశుద్ధాత్మ దేవుడు కట్టాడు. ఇది ఏమన్నా గుడిసె అనుకున్నావా, గోడలు అనుకున్నావా? కట్టడానికి సజీవరాళ్ళు కావాలంటే వాళ్ళు సువార్త నమ్మాలి, రక్షణ పొందాలి. మనం చేయగలమా? సువార్త ప్రకటించాం, కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. బాప్తిస్మాల దాకా తెచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా ఈ సహవాసానికి మేము వస్తాం, మానలేం అనేటట్టు చేసింది పరిశుద్ధాత్మ దేవుడు. సంఘము కట్టింది ఆయన, నేను కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనే కట్టాలంటే ఒక్కటి కూడా కట్టలేను. ఒక్కటంటే ఒకటి. ఆయన దయదలిసి వచ్చాడు గనక వందల సంఘాలు కట్టబడ్డాయి కనుక ఎందుకు ఆ ఊరికే గుర్తు చేసుకొని గర్వించాలి? లూసిఫర్లా గర్వించి పడిపోవడానిక? అదంతా ఆయన పని. దేవునికి స్తోత్రం. గర్వించడానికి ఏమీ లేదు. గతంలో ఏముందండి గర్వించదగింది? ఒక్కటే, యేసయ్యను రక్షణ కోసం ప్రార్థన చేస్తూ కన్నీళ్లతో నేను మోకాళ్ళ మీద యేసయ్య శిలువ దగ్గరికి వచ్చాను. అదొక్కటే నాకు సంతోషకరమైన దినం, నేను అతిశయించదగిన దినం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గతం మరిచిపోయే వాళ్ళే యుద్ధ రంగంలో తోపు అంతే.